క్రూరమైన దయ్యం. రాజాపూర్ అనే గ్రామంలో అడవిలో ఒక దయ్యం ఉండేది. కానీ అది ఎవ్వరికీ ఏమనదు. అందరూ దాన్ని చూసి భయపడేవారు. అది చూసిన ఒక చిలుక ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి, ఓ దయ్యమా, నువ్వు ఎవరికి ఏమి అనవు, కానీ నిన్ను చూసి అందరూ ఎందుకు భయపడతారు అని అంటుంది చిలుక. అప్పుడు దయ్యం ఏడుస్తూ ఇలా అంటుంది, ఏమో చిలుక, నన్ను చూసి అందరూ ఎందుకు భయపడతారో నాకు కూడా తెలియదు. నేను ఎవ్వరికి నచ్చను అని అంటుంది దయ్యం. ఆ మాటలు విన్న చిలుక, ఏడవకు దయ్యమా, మనం ఎప్పటి నుంచి స్నేహితులం అని అంటుంది చిలుక. ఆ మాటలు విన్న దయ్యం ఏడుపు ఆపేసి సంతోషంగా ఉంటుంది. చిలుక దయ్యానికి ఎగరడం కూడా నేర్పిస్తుంది. ఇదంతా ఒక వ్యక్తి చూస్తాడు. అతను వెళ్ళి మంత్రగాడితో ఇలా అంటాడు, స్వామి, నేను అక్కడ ఒక చిలుక దయ్యానికి ఎగరడం నేర్పిస్తుంది. స్వామి, ఆ దయ్యం తెలివి తక్కువ దయ్యం అనుకుంటా. దానికి భయపెట్టడం నేర్పించి ఊరిలోకి బంగారం మొత్తం దొంగలిద్దాం. ఇక్కడ ఉంది ఆ దయ్యం, నడు. అలా వాళ్ళిద్దరూ దయ్యం దగ్గరికి వెళ్తారు. దయ్యం మంచం పైన పడుకొని ఉంటుంది. అప్పుడు మాంత్రికుడు ఇలా అంటాడు, దయ్యం ఉంది కానీ ఆ చిలుక ఎక్కడ? అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, ఏమో స్వామి, ఆ చిలుక ఎక్కడికి వెళ్ళిందో ఏమో. ముందు ఈ దయ్యాన్ని తీసుకుపోదాం, అదే వస్తుంది. ఆ మంత్రిగాడు సరే అని చెప్పి బాటిల్లో దయ్యాన్ని పట్టుకుంటాడు. బాటిల్ తీసుకుని మంత్రగాడి చోటుకి వెళ్తారు. బాటిల్ లోపల నుంచి దయ్యం కాపాడండి కాపాడండి అంటూ అరుస్తుంది. వాళ్ళ వెనకాలే వెళ్తుంది ఆ చిలుక. మంత్రగాడు ఆ దయ్యాన్ని బాటిల్ లోపల నుంచి తీస్తాడు. అప్పుడు దయ్యం ఇలా అంటుంది, స్వామి, వాడిని వదిలేయి. నీకెంత బంగారం కావాలంటే అంత ఇస్తా. వాడిని ఒక్కరిని వదిలి. ఏంటి, ఎంత బంగారం కావాలంటే అంత ఇస్తావా? అయితే నువ్వు ఇప్పుడే నేను వీడిని వదిలేస్తా. అప్పుడు దయ్యం దాని దగ్గరున్న బంగారం మొత్తం ఇచ్చేస్తుంది. బంగారం తీసుకుని మంత్రగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వదిలేయ్, నన్ను వదిలేయ్, ప్లీజ్ వదిలేయ్. నేను నిన్ను ఎలా వదిలేస్తానురా? నేను ఎవరో గుర్తుందా? లేదు, నువ్వెవరో నాకు తెలియదు. నేనురా, కమలాని. అలా కమల ఆ వ్యక్తిని చంపేస్తుంది. అసలు కమలకి ఏం జరిగిందో